ఆ చిత్రపటాన్ని తాకిన బుగ్గ మీరన్నట్టు ఆ అమ్మ జాడని చూపేలా ఉంది. అలా ఎలా అమ్మా? ముందే చెప్తే మీరెగతాళి చేస్తారని చెప్పలేదు విశాల్. మాకు తెలిసిన స్వామీజీని కలిశాం. ఒక పొడిచ్చి కన్నతల్లి నైని ఊపిరి దానికి తగలాలన్నారు. ఇదిగో ఇలా బెలూన్లోకి నైని శ్వాస చేరింది. ఇప్పుడది గాయత్రక్క చుట్టుపక్కలే ఏ చోట ఉన్నా వెళ్ళి చేరుతుందని చెప్పారు. మై గాడ్, ఇప్పుడు అది గాయత్రి పాప దగ్గరకు వచ్చి ఆగిపోతే మా అమ్మే అని తెలిసిపోతుంది కదా. విశాల్, నువ్వు మనసులో ఏదైతే అనుకుంటున్నావో అదే జరుగుతుంది. ఏమనుకున్నావు తమ్మి? అదే బ్రదర్, మొత్తానికి మా అమ్మ ఎక్కడుందో తెలిసిపోతుంది అని. యా, ఆ బెలూన్ మీ అమ్మ ఫోటో దగ్గర నుంచి ట్రావెల్ అవుతుందనుకుంటా. మళ్ళీ మూవ్ అవుతోంది. అయ్యో విశాల్, ఈ రాక్షసత్తయ్య ప్లాన్ని పసిగట్టలేకపోయాం. ఇటే వస్తుంది. మనందరి మీదుగా ట్రావెల్ అవుతుంది అనుకుంటా. టాటా టాటా. బాబాయ్ ఊరుకోండి, మహిమ గల వాటిని అలా చులకన చేయకూడదు. సరదాగా టాటా చెప్పానమ్మా, కింద పడకుండా గాల్లో వస్తుంది కదా. గాలి నిండుంది కదా, గాల్లోనే తేలుతుంది. గాయత్రమ్మ దగ్గర వాళ్తుంది. అదేటి వెళ్తే నేను కూడా వెళ్ళి చూస్తాను. ఆ అమ్మగారిని ఇంటికి తీసుకొస్తాను. మేము కారులో వెళ్తాం, నువ్వు పరిగెత్తుకుంటూ వస్తావా పెద్ద మరదలా? రే, మనమేంటి గాయత్రి, ఎంత పని చేశావే? అత్తయ్య! అమ్మా, వదిన కొడుతున్నావు ఎందుకు? తన్ని తరిమేయాలి దీన్ని. మేవెంతో కష్టపడి తీసుకొచ్చిన దాన్ని నేల పాలు చేసింది. బెలూన్ పగలగానే భయపడినట్టుందమ్మా. తన మీద మంత్రించిన పొడి కూడా పడింది. నైని, గాయత్రిని తీసుకెళ్ళి క్లీన్ చేయి. అలాగే బాబు గారు. అత్తయ్య, హాసనక్కని ఏమనకండి. తను ఆ బెలూన్ని తీసుకుని బావగారికి ఇద్దామనుకుంది. అది పేలిపోవడం సహజం. నా పెద్ద బిడ్డ ఈరోజు దొరుకుతుందని రాసిపెట్టలేదేమో. మా అక్కకి లోపల చాలా బాధ ఉన్నా బయటికి గంభీరంగా ఉంది పాపం. అంతా ఇది చేసింది. గుద్దేస్తానేమనుకున్నావు? అన్నయ్య,
ప్లీజ్ వదినా లోపలికి వెళ్ళండి. కొడితే కొట్టిందిలే గాని సౌండ్ మాత్రం భలే వచ్చింది కదా. ఏయ్, పట్టుకోండి, నిన్ను- మళ్ళీ కొడుతుంది, పట్టుకోండి. ఈ చింపిరి జుట్టుది ఎప్పుడు ఇంతే మమ్మీ. గాయత్రి కొంచెం తాగు. గాయత్రి కొంచెం కొంచెం తాగమ్మా, తాగు. గాయత్రి పాలు ఎందుకు తాగడం లేదు? గాయత్రి ఏంటమ్మా, కొంచెం పాలు తాగమ్మా. ఆకలిగా లేదేమోనమ్మా. రోజు ఈ టైంకి తాగుతుంది బాబాయ్. ఒంట్లో నలతగా ఉన్నట్టుంది నైని. 10 మంది పిల్లల కన్నావాడిలాగా బాగానే చెప్తున్నావే. నైనా మీ ఇద్దరం కన్నది తనకి తెలియకుండా నీకు తెలుస్తుందా? నమ్మోడమ్మ, శివభక్తులకి అట్టే తెలిసిపోతుంది బాబాయ్. గాయత్రి న్యూ డ్రెస్ వేసుకున్నావా? ఎంత బాగుందో నీ డ్రెస్. నాకు ఇచ్చేస్తావా? ఇవ్వు, ఇచ్చే. అత్తయ్యసలు కొట్టనలేదన్నట్టు మామూలుగా ఉన్న వింటక స్పెషల్ గా ఉండమంటావా ఏంటి చిట్టి? హాసిని వదిన నీకులా అలగదు. నా ఒంటికి మెలికలు పడతాయే కాని అలకలు పడవు. కడుపు మార్చుకొని కన్నీళ్లు కార్చుకొని కామ్గా ఉంటే బోర్ కొట్టేస్తుంది. అందరూ నీలా ఉంటే ఏ గొడవలు రావదినా. అఫ్ కోర్స్. బాబుగారు, మెల్లగా గాయత్రి ఒళ్ళు వేడెక్కుతోంది. దమ్మకన్నట్టు సుస్థి చేసిందనుకుంటా. నైని హాస్పిటల్కి వెళ్దామా? ప్రయోజనం ఉండదు. ఎందుకలా అన్నావు డమ్మక్క? గాయత్రీదేవికి గండం మొదలైంది. ఏంటి నువ్వనేది? గండం గాయత్రమ్మ గారికైతే ఈ పాప కొంట్లో బాగుండదా? అలా ఎలా అవుతుంది? నేను తింటే నీ కడుపు నిండుతుందా? నిండదుగా. నీకు అర్థమవుతుందమ్మక్క. ఎక్కడ ఉన్న కన్నబిడ్డ కాకుండా దత్త తీసుకున్న పిల్లకి గండం ఎలా వస్తుంది? డమ్మోడమ్మ. కాస్త అర్థమయ్యేలా చెప్పు. నీ మాటలకి విశాల్ బ్రో నైని వదిన కంగారు పడుతున్నారు. అమ్మో, ఈ తిలోత్తమ అత్తయ్య ఇక్కడికి రాలేదు కాబట్టి సరిపోయింది, లేదంటే క్యాచ్ చేసేదే. నైని కన్న తొలి బిడ్డకి గండం పొంచి ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే కదా. అవునమ్మక్క, కానీ ఏ ఆపదైనా హానైనా ఈ పాప కాదు కదా. ఎక్కడో ఉన్నా నన్ను కన్న తల్లి కదా, గండం రావాల్సింది. తెలుసో తెలియకో అన్నావు, పర్వాలేదు విశాల్ బాబు. తెలిసి కూడా తెలియనట్టు ఉండే మనుషుల మధ్య ఉన్నావు. ప్రతి మాట జాగ్రత్తగా పలకాలి. నువ్వేం చెప్పదలుచుకున్నావు? స్పష్టంగా చెప్పు. ఏ డమ్మక్క మాటలు లైట్ తీసుకోండి. పాప కాస్త ఒళ్ళు వేడి చేస్తే గండం అనుకుని టెన్షన్ పడ్డం ఎందుకు? అదేమొచ్చినా చెల్లి గుర్తుపట్టే అవకాశం కూడా ఉందని అనుకున్నాం కదా. థింక్ పాజిటివ్. హాసిని, అమ్మ పలికిందే నేను పలుకుతాను. సర్లే చెల్లి, జ్వరం మందు వేసి చూడు. సాయంత్రానికి తగ్గకపోతే డాక్టర్ని పిలవడమో మనం వెళ్ళడమో చేద్దాం. లాభం లేదు హాసిని. డమ్మక, నువ్వు అలానే కొద్దీ నైనిలో కంగారు పెరిగిపోతుంది. దమ్మక్క, కాసేపు సైలెంట్గా ఉండు. తను మౌనంగా ఉంటే మన అనుమానాలకి సమాధానం ఎవరు చెప్తారు? నీ అనుమానం ఏంటి చెల్లి? నువ్వు కన్న పెద్ద కూతురు అలియాస్ పెద్దత్తయ్య గాయత్రీదేవి గారు ఎక్కడున్నారక్క? అది తెలియకనే కదా అందరం ఎదురు చూస్తున్నాము. తెలుసుకోవాలని తిలోత్తమత్తయ్య వాళ్ళు ప్రయత్నిస్తే హాసినకు కట్టుపడిందని నా అనుమానం.
చిట్టి, ఒక నిమిషం ఆగక్క. రెండో అనుమానం, గాయత్రీదేవికి గండం మొదలైందని ఇంట్లోనే ఉన్న డమ్మక్క అలా ఎలా చెప్పగలుగుతుంది? మూడో అనుమానం కూడా ఉందా? ఉంది. అనుమానాల పుట్ట. సుస్తవ్వాల్సింది విశాల్ బావ గారిని కన్న తల్లి కదా. దత్తత తీసుకున్న ఈ పిల్లెందుకు డల్ అయింది? అదే అడుగుతున్నాను. మీ అందరికీ అర్థమైందా? లేదంటే అత్తయ్యని వల్లభావ గారిని కేకేమంటారా? వాళ్ళే వివరిస్తారు. ఓడొస్తే ఇంకేమనుందా? ఆవలిస్తే పేగలెక్కెడతారు. నేను సుమన సందేహాల్ని నివృత్తి చేస్తాను. మొదటిది, గాయత్రమ్మ గారు ఎక్కడున్నారని తిలోత్తమ అత్తయ్య వాళ్ళు ప్రయత్నించారు. మన దగ్గరలోనే ఉందన్న ఆశతో ప్రయోగం చేశారు. సఫలమయ్యేది కాస్త హాసిని వల్ల విఫలమైంది. ఇందులో నా తప్పేమీ లేదు. బెలూన్ పగిలిపోతుందని నేను అనుకోలేదు. పర్వాలేదక్క. రెండోది, గాయత్రమ్మ గారికి గండం మొదలైందని ఇక్కడే ఉండే నువ్వెలా చెప్పగలిగావు? గాయత్రి పాప పాలు కూడా తాగడం లేదంటే నీరసపడుతుందనే కదా. మూడోది, గండ ప్రభావం ఈ పాప మీద ఎందుకుంటుంది? కరెక్ట్. అన్నిటికీ ఒకటే సమాధానం. తిలోత్తమ అమ్మవాళ్ళు తెచ్చిన మంత్రించిన పొడి ఈ గాయత్రి మీద పడటం వల్లే సమస్యలు పుట్టాయి, సమాధానాలు తట్టాయి. డమ్మక్క, శివభక్తులైన మీరు శాంతంగా ఉండాలి, కానీ మీ మాటలతో మనశ్శాంతి లేకుండా చేయకూడదు కదా. చేయటం లేదు విశాల్ బాబు, చెప్తున్నానంతే. ఆ పొడి పాప మీద పట్టం వల్ల ఆరోగ్యం బాగోవటం లేదు. ఓహో, నాకు అర్థమైంది. గాయత్రక్క పేరు ఈ పాపకు పెట్టడం వల్ల ఈ పిల్లని నైనమ్మ కూతురుగా దత్తత తీసుకోవడం వలన, ఆస్తి సగం రాసిచ్చడం వలన, బుగ్గ పెళ్ళి పొడి ఒంటి మీద పడినందుకు జ్వరం వచ్చి గండం మొదలైంది. అంతే కదమ్మక్క? అర్థమైనది పావనమూర్తికి. అయ్యో, అమ్మగారి పేరు పెట్టుకున్నందుకు అనారోగ్యం పాలవుతుందా? గండం యొక్క ప్రభావం ఈ పసిబిడ్డ మీద పడుతుందా? నైని, నువ్వు వరి అవ్వకు. ఈ పిల్లకి ఇలా అయితే ఎక్కడో ఉన్న మీ అమ్మకి ఇంకెలా ఉంటుందో కదా విశాల్ బాబు గారు. ఇంక నువ్వు నోరు మూసుకొని వెళ్తే మంచిది. నాకు మంచిదేలేండి. మమ్మీ, ఇంకా ఆలోచిస్తావా, అడగమంటావా? అడుగు. గాయత్రి అని పేరు పెట్టుకున్నందువల్లే జోగయ్య శాస్త్రి గారి మనవరాలు సిక్కైందంటావా? పేరుకే పోరు పెట్టుకుంటుందా? నా డౌటు అదే. బెలూన్ పేలి పాప మీద పొడి పడిపోయింది కదా, దానివల్ల ఏదైనా ఎఫెక్ట్ అయ్యుండొచ్చేమో. హే, నువ్వేంటే నా వెనకే నడుస్తున్నావు?
అయితే మీరు నా వెనకాల రండి. నా అడుగు జాడల్లో నడిస్తే బాగుపడతారు. హే పిచ్చిదానా, మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికే వస్తావనుకుంటా. వెళ్ళి ముందు. ఏయ్ వెళ్ళవే నువ్వు. ఇప్పటికే అంతుపట్టక బుర్ర హీట్ ఎక్కిపోతుంది. ఏ విషయంలోనో చెప్పొచ్చు. ఎందుకు మెంటలెక్కిపోతారు? అంతా నీ వల్లే. ఆ బెలూన్ గాయత్రికి ఫోటోని టచ్ చేశాక అక్కడి నుండి బయటకు వెళ్లేది. ఎగిరి దాన్ని పట్టుకున్నావు, పగిలిపోయింది. హలో వెల్లుల్లి రాజా, అల్లమత్తయ్య, ఒక్కసారి నేను చెప్పేది కూడా ఒక్కసారి వినండి. బెలూన్ ఏమైనా బస్లాగా రోడ్డు మీద వెళ్తుందనుకుంటున్నారా? గాల్లోకి పైకెగిరి బిల్డింగ్స్ మీదుగా పోతుంది. అది ఎటుపోతే అటు పోయేవాళ్ళం కదే. హుసేన్ సాగర్ మీదుగా పోతుంది. పోయి అందులో పడతారా? ఏయ్ మా కళ్ళు కనిపించవనుకున్నావా? అందప్రభు, ఒక్కసారి వినుము. అది ఏ 40వ అంతస్తు బిల్డింగ్ మీదకో వెళ్ళిందే అనుకోండి. మీరు కూడా అలా తెప్పమొహం వేసుకొని బెలూన్ వంక చూస్తూ ముందుకు వెళ్తే పైనుంచి జారి పడతారు, చచ్చిపోతారు. మేమంత ఈజీగా చావం. నరకయాతన పడిపోతారా? అది కాదే తిక్కకోడలా, మాకప్పుడే చావు రాదు అంటున్నాను. హా, కింద పడ్డా బతికిపోయి ఉన్నా ఒక కాలు పచ్చడై ఉంటుంది, చెయ్యి చట్నీ అయి ఉంటుంది. ఎలా ఉంటారో ఒక్కసారి ఊహించుకోండి. ఏయ్ చిచి, తలుచుకుంటేనే దడగా ఉంది. నువ్వు అలా చెప్పి మమ్మల్ని భయపెట్టకు చెప్తున్నా. మరింకెందుకు ఆలోచిస్తారు? శుభ్రంగా తిని పడుకోక రోజు చేసే పని అదే చేయండి. ఈ రోజు గాయత్రక్క జాడ కనుక్కొని ఘనకార్యం చేశామనిపించుకునేవాళ్ళం. చేశారులే వంకాయ కర్రీ. మీరు తెచ్చిన పొడిని బెలూన్లో వేసి నైని చేత ఊదించినందుకు తనకి కొద్దిసేపు దగ్గొచ్చింది. దాని ప్రభావం అలా ఉంటుంది మరి. చెడు ప్రభావం అంతే ఉండొచ్చు. కానీ మంచితనానికి మచ్చ తీసుకురావాలి అని చూస్తే అది కనుక మీ మీద ప్రభావం చూపిస్తే అడ్రస్ లేకుండా పోతారు చెప్తున్నా. ఈ కబుర్లు మీ చెల్లి నైనికి చెప్పుకో. వాళ్ళత్త గాయత్రీదేవి అడ్రస్ లేకుండా పోయిందేమో గాని నేను కాదని. మీరు ఈ అడ్రస్ లో పడున్నారు కాబట్టి బిల్డప్ ఇస్తున్నారు. నైని చెల్లి ఆదరించకపోతే వేసుకోవడానికి డ్రెస్ కూడా లేక ఆకులు కట్టుకొని తిరిగేవారు. నిన్ను అత్తయ్యా, మీ కొడుక్కి తమలపాకు, మీకేమో అరిటాకు. నువ్వు ఆవేశపడుకు రాజా. గుడ్ నైట్ అత్తయ్యా. బాయ్ రాజా. మెంటల్ నా కర్మ. గాయత్రి పెద్దమ్మ పసిపాపగా ఎక్కడుందో తెలీదు. గండం గనకొస్తే దానివల్ల ఏర్పడే పరిస్థితుల వల్ల నైని వదిన పాపని ఫైండ్ అవుట్ చేయొచ్చు అని అన్నారు. కానీ గాయత్రికి ఒంట్లో బాగోలేకపోవడంతో ఎలా ఆలోచించాలో కూడా తెలియడం లేదు. ఈ విషయంలో హెల్ప్ చేయడం అంటే ఏమీ చేయకపోవడం ఎరా. అరే అదేంటి బ్రో అలా అన్నావు? నిదానంగా నీకే అర్థమవుతుంది. విశాల్, వదిన 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 ఎవరో తరుగుతున్నట్టు అలా పరిగెత్తుకొని వచ్చావు ఎందుకు? జస్ట్ ఇప్పుడే మీ అన్నయ్యని మీ అమ్మని సతాయించొచ్చాను. కోపం వచ్చి కొట్టుపోయారు, తప్పించుకొని వచ్చేసాను. వదినా, వాళ్ళ జోలికి ఎందుకు వెళ్తావు? అలాగని ఊరికే వదిలేస్తే వాళ్ళు ఊరుకోరు. ఏదో ఒక గూడు పుటాన్ని నడిపించాలని చూస్తారు. వదినా, నైని గాయత్రికి ఎలా ఉంది? జ్వరం అయితే తగ్గలేదు బాబుగారు. ఏం తినట్లేదు, పాలు కూడా తాగట్లేదు. పాప పరిస్థితి గంట గంటకు విషమించేలా ఉంది. నాకు భయంగా ఉంది. టెన్షన్ పడకండి వదినా, చిల్డ్రన్ స్పెషలిస్ట్ని రప్పిస్తాను. ఎవరొచ్చినా మందులిచ్చి 24 గంటలు అబ్జర్వ్ చేయమనే చెప్తారు. అంత టైం లేదు కదా. ఏమవుతుందక్క? ఏమైనా జరగొచ్చు. అంటే పాప... ఒక్క నిమిషం వదినా, నువ్వు చెప్పడం, నైని గాబరా పడిపోవడం, ఇలా అయితే అందరం అయోమయానికి గురవుతాం. ఏం చేయాలో నాకు క్లారిటీ ఉంది. అదే నాకు చెప్పండి బాబుగారు. ఏం లేదు నైని, నేను కష్టాల పాలవుతానని తాళపత్ర గ్రంథాల్లో రాసుంది కదా, దానికి ప్రిపేర్ అయిపోవాలి.
బ్రో, ఈ గాయత్రికి వచ్చింది జ్వరం, గాయత్రి పెద్దమ్మకు వచ్చేది గండం. పేర్లు ఒకటే కానీ వేరు కదా. ఇక్కడే లోతుగా ఆలోచించాలి విక్రాంత్. వారు వీరవ్వచ్చు, వీరు వారవ్వచ్చు. ఎలా అవుతారక్క? బిడ్డ ఏమవుతుందో అన్న టెన్షన్లో నువ్వున్నావు కాబట్టి నీకు అర్థం కావట్లేదు చెల్లి. శివభక్తురాలు ఢమ్మక్కేం చెప్పింది?